ఓకే, స్టార్ట్ చేసుకుందామా? ఎస్ సార్. ఎఫ్రాయిం ప్రార్థన చేస్తావా? ఎఫ్రాయిం చేస్తున్నా సార్. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం గల దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ దాసుని నేను నిలబెట్టి నాయన అందించవలసినటువంటి బైబిల్ స్టడీకి నేను మీ దాసుని అభిషేకించండి. నేను చక్కగా అందరూ నేను నేర్చుకునే విషయంలో మీ కృప దయచేయండి. మీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు మాకు ప్రార్థిస్తూ కావలసిన నీ కృపను మాకు దయచేయండి. ఆరంభం నుండి ముగింపు వరకు నీ సన్నిధితో జరిగించమని యేసుక్రీస్తు వారి ప్రేమగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, దేవుని దయా సంకల్పాన్ని బట్టి గత వారాలు ఈ నిర్గమం ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దాస్యం నుంచి బయటకు వచ్చిన అనుభవాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి మొదటిగా మనము వారు బయటికి వచ్చినట్టే ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు నిలిచి ఉన్నప్పుడు వెనక నుంచి ఫరో సైన్యం రావడం, అక్కడ గాడ్స్ ప్రొటెక్షన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు వాటిని కాపాడిన విధానం కనపడుతుంది. ఏ రీతిగా దేవుడు వారికి కాపరిగా ఉన్నాడో, కాపాడుతూ వచ్చాడో ఆ విషయాన్ని మనము ఎక్సోడస్ లోపలికి అనగా బయటికి ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత చూస్తాం. అదే విధంగా 2 వారాల్లో గాడ్స్ ప్రొవిజన్స్, వారికి దాహం వేసినప్పుడు చేదు నీటిని మంచి నీటిగా మార్చడం కానీ, అదే రీతిగా మన్నాను కురిపించడం కానీ, తిరిగి మరలా హోరేబు దగ్గర నీరు లేదన్నప్పుడు ఆ నీరు వారికి అందించడం కానీ కనబడుతుంది. మరి వారి ప్రయాణ కాలంలో వారికి కావాల్సినది ఆహారంతో పాటు నీరు అధికం కావాలి. ఎందుకంటే ఎడారి ప్రాంతం, మరి అన్ని లక్షల కాల్బలము, అదే రీతిగా మనుషులు, పశువులు ప్రాణం కాబట్టి అలసిపోతారు. అది ఎడారి ప్రాంతం కాబట్టి కొంత ఉష్ణోగ్రత కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి నీటి గురించిన వివాదాలు మనకు అధికంగా కనిపిస్తాయి. నీటి గురించి సనుగుట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు 18, 19 అధ్యాయం, నిర్గమకాండ 18, 19 అధ్యాయాలు మనము ధ్యానం చేద్దాం. మరి బహుశా ఈ 18, 19 అధ్యాయంలో గాడ్స్ పీపుల్ అనగా దేవుని చేత ఏర్పరచబడిన జనాంగముగా దేవుడు వారికి ఒక కొత్త సంకేతాన్ని వారికి అందిస్తారు. ఒక కొత్త ప్రారంభాన్ని వారికి అనుగ్రహిస్తాడు. కొత్త రిలేషన్షిప్ వారికి అందించడం అనేది మనకు ఈ ప్రాంతంలో మనకు కనిపిస్తుంది. సో 18th చాప్టర్ లో మనకు ప్రారంభంలో చూస్తే మోషే మామ ఇత్రో వచ్చి తిరిగి మోషేను కలుసుకోవడం, అదే రీతిగా మోషే భార్య సిపోరాను అతని 2 కుమారులను తీసుకుని రావడం. మరి వారి పేర్లు, మరి గెర్షోమ్ అని ఒకరు, ఎలియజర్ అని ఒకరు, వారిద్దరి పేర్ల గురించి మొదటి భాగంలో మనకు కనిపిస్తుంది. మరి సిప్పోరాతో పాటు వచ్చిన మోషే తిరిగి సిప్పోరాను ఎప్పుడు వెనక్కి పంపించాడో మనకు లేఖనాల్లో ఆధారం లేవు. కానీ బహుశా ఈ ఫరోతో ఎన్కౌంటర్ సమయంలో తన భార్య బిడ్డలు అక్కడ ఉండట క్షేమం కాదని భావించి ఉండవచ్చు, లేదా తాను చాలా కాలం అక్కడ లేడు కాబట్టి మరి వీరికి ఉండటానికి సరైన నివాసము లేకుండా పోవచ్చు. మూడవది ఏంటంటే మరి వారందరూ బానిసలు కాబట్టి ఆ బానిసల మధ్య మోసే బానిస కాదు, రాజకుమార్తె కుమారుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి బానిసగా తిరిగి పని చేయాలి, పోషించుకోవాలంటే కష్టం. కాబట్టి తప్పనిసరిగా అహరోను మీద, మిర్యాను మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ నేపథ్యంలో తిరిగి కొంతకాలం మామగారి ఇంటికి పంపించి ఉంటాడనేది ఒక ఆలోచన. సో ఇత్రో, ఇంగ్లీష్ భాషలో జిత్రో అంటారు. అదే రీతిగా ఆయనకు మరొక పేరు కూడా ఉంది, రఘుయేలు లేకపోతే రూయల్ అనే పేరు కూడా ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో కానీ, 4వ అధ్యాయం 18వ వచనంలో కానీ,
వివిధ చోట్ల ఆయన పేరు కనబడ్డప్పుడు మొదటగా రఘుయేల్ అనే పేరుతో పరిచయం చేయబడతాడు. ఆ తర్వాత కాలంలో ఇత్రో అనే మాటలు కనబడతాయి. బహుశా 2 నామకరణాలు ఉండవచ్చు. లేకపోతే ఇంకొక భావం ఏంటంటే ఇత్రో అనేది అతని పేరు, రఘుయేల్ అనేది అతడు మిద్యాను యాజకుడు కాబట్టి యాజకత్వపు టైటిల్. ఆ టైటిల్ గురించి ఒక మాట చెప్పాల్సి వస్తే ఐగుప్తు దేశాన్ని పాలించిన రాజుల గురించి వాళ్ళ స్వంత పేర్లు ఏదైనప్పటికీ ఫరో అనే మాట కలదు. మోషే కాలంలో ఒక ఫరో ఉన్నాడు. ఆ తర్వాత యోసేపు కాలంలో ఒక ఫరో ఉన్నాడు. కాబట్టి అది ఆ ఫరో అనే ఆ టైటిల్ సింబలైజెస్ ది పొజిషన్ ఆఫ్ ది పీపుల్. సో ఆ రీతిగా కూడా ఈ రఘుయేల్ అనేది టైటిల్ కూడా కావచ్చు అనేది ఒక ఆలోచన. బట్ ఏదేమైనప్పటికీ he was called with 2 names and mainly most of the places చాలా ప్రదేశాల్లో ఇత్రోగా లేకపోతే చిత్రోగా అతను మనకు పరిచయం చేయబడతాడు. సో అతను తీసుకుని వచ్చి తన భార్యను అనగా మోషే భార్యను అదేవిధంగా 2 కుమారులను తీసుకుని వచ్చి మరి వారి విషయంలో అనగా ఇశ్రాయేలు విషయంలో అప్పటి వరకు దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటారు. 9వ వచనం చూడండి. యెహోవా ఐగుప్తుల చేతిలో నుంచి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గురించి ఇత్రో సంతోషించెను. మరియు ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి కింద ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడును గాక అంటూ మరి దేవుణ్ణి స్తుతించడం కానీ ఆ తర్వాత దహన బలి అర్పించడం కానీ మనం చూస్తాం. మరి మిద్యానీయులు యెహోవా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. ఆ యెహోవా దేవునితో డైరెక్ట్ రిలేషన్షిప్ వారికి లేకపోయినప్పటికీ కూడా మరి యెహోవా దేవుడు ఐగుప్తుల బారి నుంచి ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎలా విడిపించాడో ఆ వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత ఇత్రో కూడా దేవుని స్తుతించినట్లుగా అదే రీతిగా మరి ఇద్దరు కలిసి బలులు అర్పించినట్లుగా కనబడుతుంది. సో జిత్రో అక్నాలెడ్జింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ అనేది మొదటి 11 వచనాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత 13 నుంచి మనం చూస్తే అక్కడ ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మోషే ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రజలకు తీర్పు తీరుస్తూ ఉన్నాడట. He was judging the people. సో ఈ 6 లక్షల కాల్బలం బయలుదేరి వచ్చారు. వారిలో చిన్నవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పశువులు ఉన్నాయి. కాబట్టి ఇంతమందిని నడిపిస్తున్నప్పుడు న్యాచురల్ గా వారి మధ్య వివాదాలు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పశు సంపదకి వారికి ఆహారం పచ్చిక దొరకనప్పుడు ఆ పచ్చిక కొరకు కొట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే నీటి కొరకు ఆహారం కొరకు కొట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంత ఎక్కువ సంఖ్య కాబట్టి ముందు వెనక అనే సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ వారు క్యాంప్ వేస్తే అక్కడ మరి ఉన్నన్ని రోజులు మోషే ఒక రాతి మీద కూర్చొని ఉదయం నుంచి సాయంకాలం వరకు వారికి తీర్పు తీరుస్తూ వచ్చాడట. సో అది ఇత్రో గమనిస్తాడు. ఇత్రో గమనించి నువ్వేం చేస్తున్నావు అంటే 14 చూడండి. మోషే ప్రజలకు చేసినందుకు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ ఎదుట నిలిచి ఉండనేలా అని అడగగా మోషే, దేవుని తీర్పు తెలుసుకుంటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యం కలిగిన నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మోషే మామ అతనితో, నీవు చేయించిన పని మంచిది కాదు, నీవును నీతో కూడా ఉన్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని మిక్కిలి భారము, నీ ఒక్కడివే చేయజాలవు. మా ఎవరో మ్యూట్ చేసుకోలేదు. జూలియట్ ఆంటీ మ్యూట్ చేసుకోండి మీరు.
బయట అనిత వెనక గారు, నుంచి మాటలు వినపడుతున్నాయి, కొద్దిగా మ్యూట్ అనిత గారు చేసుకోండి. mute చేసుకోండి. సుశీలమ్మ గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. ఇంకెవరున్నారు? ఓకే, లెనోవా కూడా మ్యూట్ అయిందా? వెరీ గుడ్. సుశీలమ్మ గారు మీరు కూడా మ్యూట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఇత్రో గమనించిన ఒక వాస్తవం ఏంటంటే, మోషే కూర్చొని ఉండగా ప్రజలందరూ కూడా నిలబడి ఉన్నారు. ప్రజలందరూ నిలబడి ఎందుకున్నారు? లైన్లలో నిలబడి ఉంటారు. మనము గమనిస్తుంటాం కదండి, మనకి ఏదైనా రేషన్ షాప్లకు వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఓట్లు వేయడానికి కానీ వెళ్ళినప్పుడు ఆ లైన్లలో నిలబడడం ఎంత ఇబ్బంది కలిగి ఉంటుందో మనకు తెలుసు. గతంలో రైల్వే రిజర్వేషన్స్ వెళ్ళినప్పుడు కూడా లైన్లో నిలబడడం కొంత ఇబ్బంది కలిగించేది. సో ఉదయం నుంచి సాయంకాలం వరకు మోషే కూర్చొని తీర్పు తీరుస్తున్నాడు, ప్రజలేమో నిలబడి ఉన్నారు. అది చాలా బాధాకరంగా, ఆయాసకరంగా, ఇబ్బందికరంగా ఉండే అంశం. కాబట్టి మొట్టమొదట ఇత్రో ఇచ్చిన సలహా ఏంటంటే, నీవు కూర్చున్నావు, వారు నిలబడి ఉన్నారు, కాబట్టి అది మంచిది కాదు. రెండవది, నీవును నీతో కూడా ఉన్న ఈ ప్రజలు నిశ్చయంగా నలిగిపోతారు. ఆల్రెడీ వారు ప్రాణ బడలికి చేత నలిగిపోయి ఉంటారు. ఆ తర్వాత మరలా ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, వారికి ఓకే, సో నలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మరి జస్టిస్ చేయడం కూడా కష్టం. వరుసగా వారు ఉంటారు కాబట్టి విసిగిపోయినప్పుడు కానీ, లేకపోతే అలసిపోయినప్పుడు కానీ అందరికీ న్యాయం తెచ్చడం కష్టం. కాబట్టి అక్కడ ఇత్రో మరి కాబట్టి నా మాట విను, నీకు ఒక ఆలోచన చెప్పేదంటూ ఇత్రో గివ్స్ ఏ గుడ్ సొల్యూషన్ కావచ్చు, సజెషన్ కావచ్చు. ఏమని ఇస్తాడు అంటే 19వ వచనం చూడండి. కాబట్టి నా మాట వినము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, కాబట్టి దేవుడు నీకు తోడై ఉండడు. ప్రజల పక్షమున నీవు దేవుని సమ్మకమందుండి వారి వ్యాజ్యములు దేవుని ఎదుగు దేవుడు. నీవు వారికి ఆయన కట్టడలు ధర్మశాస్త్ర విధులు బోధించి వారు నడవలసిన త్రోవను వారికి చేయవలసిన కార్యంలో వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవ సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పాటు చేసుకుని 1000 మందికి ఒకని గాను, 100 మందికి ఒకని గాను, 70 మందికి ఒకని గాను, 10 మందికి ఒకని గాను వారి మీద న్యాయపతులను నియమించాలి. అప్పుడు వారు ఏం చేస్తారంటే సులభమైనవి చిన్న చిన్నవి వారి మధ్య తీర్చుకుంటారు. మరి పెద్దవాటిని మాత్రమే, మేజర్ ప్రాబ్లమ్స్ ఏమంటే అవి నీ వద్దకు తీసుకుని వస్తారు అని ఇత్రో చెప్పిన ఈ సలహా అది ప్రపంచానికి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అంతవరకు రాజరికపు పాలనలో ఉన్నారు. రాజుల పరిపాలనలో రాజులు చెప్పింది మాత్రమే అది రూల్గా ఉండేది. రాజుల దగ్గరికే వెళ్ళేవారు, రాజులతో మాట్లాడేవారు, రాజుల దగ్గర విన్నవించుకునేవారు. కానీ ఇత్రో చెప్పిన ఈ సలహా ద్వారా డీసెంట్రలైజేషన్ వచ్చింది. అందరూ ఒకరి దగ్గరికే వెళ్లకుండా విభాగాలు వచ్చాయి. ఈ డీసెంట్రలైజేషన్ అనే ఈ విభాగము ప్రపంచంలోని ప్రతి డెమోక్రటిక్ కంట్రీలో ఇది ఒక కాన్స్టిట్యూషన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం ఉంది, ప్రధానమంత్రి దేశానికి ఉంటాడు, వివిధ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, వివిధ జిల్లాలకు ఎవరుంటారు, కలెక్టర్లు ఉంటారు కదా, తర్వాత మండలాలకు మండలాధ్యక్షులు ఉంటారు, అదేవిధంగా గ్రామాలకు పంచాయతీ సర్పంచ్లు వారు ఉంటారు. కాబట్టి ఈ విధానము ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలా మంది భావించే వారిదంటే ఇత్రో సలహా ద్వారా ఈ డీసెంట్రలైజేషన్ ప్రతి విభాగంలో, ప్రభుత్వంలోనే కాదు, పోలీస్ యంత్రాంగంలో ఐజీ, డిఐజీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్, అదేవిధంగా ప్రతి విభాగంలో కూడా ఈ స్ట్రక్చర్ అనేది, అనగా బాధ్యతలు పంచిపెట్టడం అనేది కావాలి, అవసరం. రెస్పాన్సిబిలిటీస్ ఒకరు మోయడం కష్టం, అట్ ద సేమ్ టైం ఒకరి ద్వారా వారికి కావాల్సిన జస్టిస్ దొరకడం కష్టం. కాబట్టి ప్రజల్లో ఒక విధమైన
విసుగుదల కలుగుతుంది, లేకపోతే ప్రజలకు అన్యాయం జరుగుతుంది, అదే రీతిగా ప్రజలు సహనం నశిస్తుంది, లేకపోతే ప్రజల్లో నిలబడి శక్తి హీనత కూడా కలుగుతుంది. కాబట్టి ఈ డీసెంట్రలైజేషన్ విధానం అనేది ఇత్రో ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడింది అని చాలా మంది భావించడం జరిగింది. అనగా ప్రపంచానికి ఈ డీసెంట్రలైజేషన్ అనే విషయాన్ని లేకపోతే అంశాన్ని పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే ఇత్రో అని చాలా మంది భావిస్తూ ఉంటారు. ఓకే, తర్వాత మనము గమనిస్తే ఈ జ్యుడిషియల్ లో కూడా మనం గమనిస్తాం కదండి. సుప్రీం కోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్టు ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఉంటాయి. ఈ రీతిగా డిఫరెంట్ విభాగాలు మరి మనకు కనబడతాయి. కాబట్టి మోసెస్ ఆ ఆలోచనను అంగీకరించి తద్వారా ప్రజల్లో ఈ డివిజన్స్ ఈ విభాగాలు తీసుకుని వచ్చి మొత్తం ఈ సిస్టమ్ ని ఒక డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ గా తయారు చేస్తాడు. అనగా ఒక ప్రజగా వారు, ఒక రాజ్యముగా వారు ఏర్పరచబడక ముందు, ఒక కాన్స్టిట్యూషన్ వారికి అందించబడక ముందు వారు ఒక ప్రజగా రావడం జరిగింది. ఎందుకంటే వారు ఐగుప్తు దాస్యంలో ఉన్నారు. దాస్యంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితులు ఏంటంటే వారు పీపుల్ ఆఫ్ నో లా, వారికి ఒక కట్టుబాట్లు, ఒక నియమం లేదు. సో దే వర్ ద పీపుల్ ఆఫ్ నో లా అండ్ దే వర్ ద పీపుల్ ఆఫ్ నో ల్యాండ్, వారికి సొంత స్థలం లేదు. అండ్ దే వర్ ద పీపుల్ ఆఫ్ నో రూలర్, వారిని పాలించడానికి, వారిని ఒక క్రమంలో పెట్టడానికి అప్పటికి వారు ఇంకా ఆ మోషే నాయకత్వాన్ని పరిపూర్ణంగా వారు అంగీకరించాల. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ సనగడం, గొనగడం ఇవి కొనసాగుతున్నాయి. అదే రీతిగా దే వర్ ద పీపుల్ ఆఫ్ నో డిసిప్లిన్ కూడా లేకుండా ఉంది. కాబట్టి ఈ ఇత్రో చెప్పిన ఈ సలహా మేరకు ఒక క్రమంలోనికి వారు రావటానికి, ఒక క్రమ పద్ధతిలో వారి మధ్య కలిగే ఈ సమస్యలు వారు పరిష్కరించుకోవడానికి ఒక చక్కని సలహా తీసుకుని వచ్చారు అని చెప్పక తప్పదు. ఆ తర్వాత ఇత్రో వెళ్ళిపోతాడు. ఇత్రో కలిసింది మోషేతో ఉన్నది కొద్ది కాలమైనప్పటికీ కూడా ఇత్రో ద్వారా ఒక మంచి పద్ధతి, ఒక మంచి పారంపర్యము ఇశ్రాయేలు జనాంగానికి, తద్వారా ఇతర ప్రపంచానికి కూడా అందించబడింది అని చెప్పడానికి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. సో 19th చాప్టర్ లోకి మనం వస్తే, మా యునేసి గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. నేను చేశాను, మళ్ళీ మీరు ఆన్ చేశారు. ఓకే, 19th చాప్టర్ లోనికి మనము వస్తే ఇక్కడ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ద పీపుల్ టు మీట్ హిమ్ పర్సనల్లీ. దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి, లేకపోతే ఆ ప్రజలతో సంభాషించడానికి, లేకపోతే ఆ ప్రజల మధ్య రావడానికి దేవుడు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా మనము భావించవచ్చు. సో 19th చాప్టర్ మనం చూస్తే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. సో మనము వారు బయలుదేరిన దినాన్ని చూస్తే మొదటి నెల 14వ దినమున వారు పస్కా పండుగ జరిగించుకొని మొదటి నెలగా 15వ తారీఖున వారు బయలుదేరారు కదండి. ద ఫస్ట్ మంత్ అండ్ 15th డే దే స్టార్టెడ్ అవుట్. సో ఆ తర్వాత వారు వివిధ అంచెలుగా తిరుగుతూ 3వ నెల, అనగా 3 నెలలు, 3వ నెల. రూబెన్ అంకుల్ మీరు మ్యూట్ చేసుకోండి దయచేసి. సార్ మ్యూట్ చేస్తున్నా, మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఓకే, 3వ నెల అనే ఈ మాట దగ్గర ఒక చిన్న క్లారిఫికేషన్ నేను మీకు ఇవ్వాలి. ఎందుకంటే మొదటి నెల 14వ దినమున పస్కా జరుపుకొని 15వ దినమున బయలుదేరారు. ఆ తర్వాత 2వ నెలలో, తర్వాత 3వ నెలలో, ఈ నెలల నుంచి ఎలా వారు లెక్క కట్టారు. ఆ రోజుల్లో క్యాలెండర్ లేదు. అండ్ వారు
అరణ్యంలో ఉన్నారు. కాబట్టి ఇది మొదటి నెల, ఇది రెండవ నెల, ఇది మూడవ నెల అని ఎలా చెప్పగలుగుతున్నారో మీరు గతంలో నేను చెప్పాను. మీరు ఎవరైనా చెప్పగలరా ఆ విషయాన్ని? ఎవరైనా చెప్పగలరా? వారికి అది మూడవ నెల అని లేకపోతే రెండవ నెల అని ఎలా తెలుసు? దే వర్ ట్రావెలింగ్ ఇన్ ద విల్డర్నెస్. గోడల మీద క్యాలెండర్ లేవు, వాళ్ళ చేతిలో క్యాలెండర్ లేవు. సో అందరూ మర్చిపోయారు. ఓకే, మార్పులు, వర్షం వచ్చేదాన్ని వర్షం కాలంలో ఒక నెల అని, ఎండలు వచ్చిన దాన్ని ఒక కాలం అని అలా చెప్పారు. వర్షం కురిసినప్పుడు ఒక నెల అని. ఏ కాలంలో వర్షం రావచ్చు కదా. డౌట్లు అడుగుతుంది. సో నెలలు డేట్స్ తో పాటుగా చెప్పగలుగుతున్నారు సార్. మూన్ బట్టి సార్, మూన్ బట్టి సార్, లూనార్. ఫుల్ మూన్, న్యూ మూన్ సార్. 4వ క్లాస్ లో చెప్పాను. అవును సార్, ఫుల్ మూన్, న్యూ మూన్ సార్. ఎలా వచ్చిందంటే మొట్టమొదటి క్యాలెండర్ ఎలా వచ్చింది? లూనార్ క్యాలెండర్. ఉదయం కరెక్ట్గా. సో దే వర్ ఫాలోయింగ్ ద మూనార్ క్యాలెండర్. సో మూనార్ క్యాలెండర్ లో ఏమంటుంది, వాళ్ళకి డేస్ ఎలా ఫిక్స్ చేయగలరు? అమావాస్య తర్వాత నెక్స్ట్ డే కొద్ది కనపడుతుంది, నెక్స్ట్ డే ఇంకొద్ది కనపడుతుంది, మూడో రోజు ఇంకొద్ది కనపడుతుంది. అలాగా 14 రోజులు వేసరికి ఏమవుతుంది? ఫుల్ మూన్ వచ్చేస్తుంది. సో న్యూ మూన్ నుంచి, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఈ చంద్ర గమనాన్ని వారు మార్పులు చూసినప్పుడు మరి అమావాస్య నుంచి పౌర్ణమికి 14 రోజుల్లో ఫుల్ మూన్ వచ్చేస్తుంది. సో న్యూ మూన్ టు ఫుల్ మూన్. మళ్ళా 15 days కి న్యూ మూన్, అమావాస్య మళ్ళా 15 days కి. సో అరణ్య ప్రయాణంలో వారికి ఈ రెండవ నెల, మూడవ నెల, 14వ దినము, 15వ దినం ఎలా చెప్పగలుగుతున్నా అంటే దే కుడ్ ఏబుల్ టు సీ ద మూన్ కదా. సో ఆ రోజుల్లో మనము ఈ క్యాలెండర్ అనేది రాకముందు లూనార్ క్యాలెండర్ ని వారు ఫాలో అవుతున్నారని చెప్పేసి నేను మొదట క్రియేషన్ స్టోరీ అప్పుడు చెప్పాను. దాదాపు ఒక 5-6 నెలలు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారు. 5-6 నెలలు ఇంకెక్కువైంది కదా, మధ్యలో పెద్ద గ్యాప్ కూడా వచ్చింది. సో దాదాపు 7 నెలలు అయ్యొచ్చు, అందుకని మర్చిపోయి ఉంటారు. నేను ఆన్సర్ చెప్పాను సార్. నేను ఆన్సర్ చెప్పాను సార్. మీరు చెప్పారు, మీరు కూడా కొంచెం టైం తీసుకున్నారండి. ఓకే, సో they're following the లూనార్ క్యాలెండర్. ఈ సోలార్ సిస్టమ్ తర్వాత వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే భూభ్రమణాన్ని, సూర్యునికి భూమికి మధ్య ఆ భూమి ఎలా తిరుగుతుంది, దీన్ని బట్టి 365 days అని రావడం, ఆ తర్వాత 1 year కావడం, తర్వాత అది గ్రెగరియన్ క్యాలెండర్, దాన్ని బట్టి మనము సంవత్సరాలు లెక్కబడుతున్నాం. బట్ అప్పట్లో వారికి 2 అమావాస్యలు ఒక మాసముగా, అమావాస్య మొదలుపెట్టి పౌర్ణమికి 15 దినాలు, పౌర్ణమి నుంచి మరలా అమావాస్యకు మళ్ళీ 15 దినాలు. కాబట్టి అమావాస్య టు అమావాస్య ఆ విధంగా వారు లెక్క కట్టుకుంటూ పోయారు. ఇవన్నీ మనము బ్రెయిన్ లో స్టిక్ అని కావాలి, ఎందుకంటే ఎవరు అడిగినా కానీ మనం ఇది మనకు కనిపించని ట్రూత్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఈ చిప్ లో రికార్డ్ కావాలి, బ్రెయిన్ లో రికార్డ్ కావాలి. సో 3వ నెల ఆరంభ దినం ఉంది. 3వ నెలలో అనగానే వారు బయలుదేరిన మాసము మొదటి నెల 15. సో అనగా మొదటి మాసంలో 15 దినాలు, రెండవ మాసంలో 30 దినాలు, మొత్తం ఎన్నేనండి? 45 days కదా, 45 days. సో 3వ నెల ఆరంభ దినం అందే వారు పస్కా పండుగ జరిగించుకొని బయలుదేరి వచ్చారు. పస్కా పండుగ నుంచి వారు ఇక్కడికి వచ్చేసరికి 46 దినాలు అవుతుంది. ఓకే, ఆ 46 దినాలప్పుడు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సో ఈ 46 దినాల నుంచి 50 దినాల లోపల
వారికి దేవుడు అక్కడ మోషే పర్వతం మీద దేవుడు వారికి దర్శనం ఇవ్వడం అనేది, ఈ ధర్మశాస్త్రం ఇవ్వడం ప్రారంభించడం అనేది జరుగుతుంది. కాబట్టి వారు పస్కా పండుగ జరుపుకొని బయలుదేరిన ఆ క్షణం నుంచి దేవుడు వారికి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రము అందించే ఆ సమయానికి దాదాపు 50 రోజులు. ఓకే, దాదాపు 50 రోజులు. కాబట్టి పస్కా నుంచి 50 రోజులకు వచ్చే ఆ రోజుని పెంతుకోస్తు అంటారు. పెంట అంటే 50, పెంతుకోస్తు. సో క్రొత్త నిబంధనలో పస్కా బలి పశువుగా యేసు ప్రభువు చనిపోయిన తర్వాత సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది? పెంతుకోస్తున్నాడు కదా, 40 దినములు వారితో ఉండి ఆయన 40 దినముల ఆరోహణం అయిపోయిన తర్వాత 10 దినములు వారు యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తుండగా పెంతుకోస్తు పండుగ 50th డే, ది ఫార్మేషన్ ఆఫ్ ది చర్చ్. సో ఆల్సో ఆ రోజుల్లో పస్కా పండుగ తర్వాత వారు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత 50th డే గాడ్ వాజ్ ఫార్మింగ్ ఎ న్యూ నేషన్. ఒక కొత్త ప్రజలు వారు దేవుడు అక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. సో గాడ్ వాజ్ గోయింగ్ టు గివ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ టు దెమ్. ధర్మశాస్త్రాన్ని వారికి అక్కడ ఇవ్వబోతున్నాడు. ఒక నూతన జనాంగముగా వారికి ఒక గుర్తింపు ఇవ్వబోతున్నాడు. సో దాన్ని మన కొత్త నిబంధనకు పోల్చుకుంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగము ఆ 50వ రోజున ఒక జనాంగముగా ఏర్పరచబడింది. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఒక కొత్త విధి విధానాలు ఇచ్చాడు. అదే రీతిగా క్రొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తు వారు పస్కా బలి పశువుగా అర్పించబడిన తర్వాత 50 దినమున పెంతుకోస్తు పండుగ, ఆ రోజు పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఆ రోజు క్రొత్త నిబంధన సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘం ప్రారంభించబడ్డప్పుడు దేవుడు సంఘానికి నూతన విధి విధానాలు, బాధ్యతలు అందించడం అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఈ 3వ మాసానికి వారు హిబ్రూ భాషలో సివాన్, SIVAN అనే పేరు, SIVAN. కాబట్టి ఈ 50వ దినము నుండి ఈ సీనాయి అనుభవంలోనికి మోషే వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ప్రజలతో మాట్లాడడం, మోషే దేవునితో మాట్లాడడం, అదే రీతిగా ప్రజలతో మాట్లాడడం, ఈ పరంపరలు కొనసాగుతూ ఉంటాయి. సో ఇక్కడ హలో ఓకే, సో దిస్ ఇస్ ది అనగా దేవుడు పాత నిబంధన ప్రజల ఒక ప్రజగా ఏర్పాటు చేసి ఒక నూతన కాన్స్టిట్యూషన్ ధర్మశాస్త్రాన్ని అనుకరించిన రీతిగాని కొత్త నిబంధన కూడా 50 దినమున కొత్త నిబంధన సంఘం ప్రారంభించబడ్డం, దేవుడు వారికి నూతన విధి విధానాలు అందించడం ఒక పోలికగా మనము గమనించడానికి ఒక అవకాశం ఉంది. సో 3వ వచనాన్ని 19th chapter 3rd వచనం చూస్తే, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసింది ఏమనగా. ఈ వచనంలో 2 మాటలు నేను మీతో షేర్ చేసుకోవాలని తలస్తున్నాను. అదేంటంటే, మొదటిగా మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి పిలిచాడు. అనగా మోసెస్ పర్వత శిఖరం మీదకి ఎక్కి వెళ్ళాడు. సో పాత నిబంధన కాలంలో ఈ పర్వత శిఖరాలు అనేవి ఒక పరిశుద్ధమైన స్థలాలుగా, దైవ ప్రత్యక్షతకు మరి ఆనవాలుగా, దేవుడు ప్రత్యక్షం కావడానికి ఏర్పరచుకున్న స్థలాలుగా కనపడతాయి. అలాగే పర్వత దిగువ భాగం, పర్వత శిఖరమున దేవుడు ఉంటాడు. పర్వత దిగువ భాగం మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో ఆ దిగువ భాగములు మరి చనిపోయిన వారి మృతదేహాలను పాతి పెట్టడం అనేది కనిపిస్తుంది. మీకు మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే,
ఆదికాండము 23:9లో ఆదికాండము 23:9లో అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు మక్ఫేలా గుహను కొనుక్కుంటాడు. ఆ తర్వాత అదే ఆ పితరులందరికీ కూడా ఆ ప్రదేశము సమాధి స్థలముగా, అనగా ఆ కొండను తవ్వి అందులో దేహాన్ని నుంచి ఆ కొండకు రాళ్ళు కప్పుతారు. సో ఆ రీతిగా కొండ దిగువ ప్రాంతమేమో మృతులను పాతి పెట్టే స్థలము, అదే కొండ ఉపరితలమేమో దైవ ప్రత్యక్షత కలిగిన స్థలం కూడా మనము గమనించవచ్చు. సో ఇంకా మనము ఒక ఎగ్జాంపుల్ చూడాల్సి వస్తే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 8 నుంచి 11 వరకు చూస్తే ఏలియా దేవుని పర్వతం దగ్గరికి వెళ్తాడు. ఆ రెఫరెన్స్ రాసుకున్న తర్వాత మీరు చూడండి. ఏలియా యెజబెల్ దెబ్బకు భయపడి ఆయన ఇంకా చాలు, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకొని దేవునికి ప్రార్థన చేసి ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై ఆయన లేపి అతనికి ఆహారం పెట్టి 40 దినముల ప్రయాణం తీసుకెళ్ళి ఆ దేవుని పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ పర్వత దిగున గుహలో ఏలియా ఉంటాడు. అప్పుడు దేవుని స్వరం వినపడుతుంది, ఏలియా ఏలియా మరి ఇక్కడ ఏం చేస్తున్నావు అని. సో ఏలియా గుహలో ఎందుకు దాక్కున్నాడు? సో చావాలనుకున్నాడు కాబట్టి, ఇక చాలు నా జీవితం, ఎలాగో యెజబెల్ చంపేస్తుంది నన్ను, కాబట్టి ఇక చావాలి అనుకున్నాడు. కాబట్టి వెళ్ళి ఆ గుహలో, అనగా ఇంకెవరు బరియలు చేయరు అనుకున్నాడో ఏమో, మరి మొత్తానికి పోయి గుహలో దాక్కున్నాడు. దేవుడు ప్రత్యక్షమై ఏలియా ఈ గుహలో ఎందుకున్నావు అన్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంట. తిరిగి ఏలియాను పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతాడు. పర్వతం మీద తీసుకుని వెళ్ళి ప్రత్యక్షం అవుతాడు. అలాగే క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 9వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో కూడా ఈ రూపాంతర కొండ, మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతర కొండ. సో యేసయ్య తన 3 ప్రియమైన శిష్యులు పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని ఆ రూపాంతర కొండ మీద తీసుకుని వెళ్ళి అక్కడ రూపాంతరం చెందితే మోషే ఏలియాలు వచ్చి యేసయ్యతో సంభాషిస్తారు. సో పర్వతం మీద, ఆ పర్వతాలు అనే మాటలు అన్ని కూడా దేవుడు ప్రత్యక్షమయ్యే ప్రదేశాలుగా, అదే రీతిగా యెరూషలేము దేవాలయం కూడా పర్వతం మీద నిర్మించబడింది. సో సమరయలు కూడా వారు ఒక పర్వతం మీద వారు దేవాలయం నిర్మించుకున్న అనుభవం కూడా మనం చూస్తాం. సో పర్వత శిఖరం అనేది దైవ ప్రత్యక్షత, పర్వత దిగువ భాగం అనేది మరి మృతులను పాతిపెట్టే స్థలాలు. కాబట్టి మరి దేవుడు పర్వత శిఖరం మీదకి మోషేను ఎక్కి రమ్మంటాడు. క్లైంబ్ ఓవర్ టు ది టాప్ ఆఫ్ ది మౌంటైన్ అని చెప్తాడు. అదే రీతిగా ఆ పర్వతం నుంచి పిలిచి ఏమంటే, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపవలసింది ఏమనగా, యాకోబు కుటుంబీకులతో, మొట్టమొదటిసారి యాకోబు కుటుంబీకులు అనే మాట మనకు ఇక్కడ కనబడుతుంది నిర్గమకాండంలో. సో దేవుడు అబ్రహామును పిలిచాడు కదండి. అబ్రహామును పిలిచి అబ్రహాము ద్వారా ఒక నూతన జనాంగాన్ని ప్రారంభించాలనుకుంటాడు. కాబట్టి మరి అబ్రహాము సంతానం అనే మాట వాడలేదు, ఇస్సాకు సంతానం అనే మాట వాడలేదు, యాకోబు కుటుంబీకులు అనే మాట ఇక్కడ ప్రత్యేకంగా వాడతాడు. చెప్పగలరా వై, ఎందుకో? సో అబ్రహాము కుటుంబీకులు అన్నప్పుడు, అబ్రహాము సంతానం అన్నప్పుడు అబ్రహాముతో పాటు ఇస్సాకుతో పాటు ఇస్మాయిల్ కూడా వస్తాడు. సో కెతురా సంతానం కూడా వస్తారు. అబ్రహాము సంతానము, అబ్రహాము కుటుంబీకులు అంటే ఇస్మాయిల్ కూడా వస్తాడు, కెతురా సంతానం కూడా వస్తాడు. అలా కాకుండా ఇస్సాకు సంతానం అంటే ఎదోం, ఎవరు? ఏషావు కూడా వస్తారు, ఏషావు కుటుంబీకులు కూడా వస్తారు. సో అక్కడ నేరో డౌన్ చేస్తూ యాకోబు కుటుంబీకులు అన్నప్పుడు యాకోబు అతని 12 మరి కుమారులు, 12 గోత్రాలు ఏర్పరచబడిన ఇశ్రాయేలు జనాంగముగా పిలువబడ్డారు. కాబట్టి యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. కాబట్టి
ఇశ్రాయేలు జనాంగము యాకోబు సంతానంలోంచి వచ్చిన వారు, ఏషావు నుంచి కాదు, ఇస్మాయిల్ నుంచి కాదు, లేకపోతే కెతురా ద్వారా పుట్టిన మిద్యానీయులు కానీ ఇంకెవరైనా కానీ వారు కాదు. అలాగే లోతు ద్వారా కొంతమంది మోయాబీలు, అమ్మోనీలు లోతు ద్వారా జన్మించిన, లోతు కుమార్తె ద్వారా జన్మించిన వారు. సో యాకోబు కుటుంబాలని స్పెసిఫై చేయడానికి గల కారణం ఏంటంటే a particular people who are born through Jacob, యాకోబు ద్వారా జన్మించిన వారు అనే ఆ విషయాన్ని ఇక్కడ తెలుపబడుతుంది. అలాగే 4వ వచనాన్ని మనం చూస్తే, నేను ఐగుప్తీయులను ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. గద్ద రెక్కల మీద మోసి. ద్వితీయోపదేశ కాండం 32 ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11లో కూడా ఈ మాట ఉంది. నేను గత వారాల్లో ఈ ప్రేయర్ టైంలో ఈ విషయాన్ని చెప్పాను. గద్ద ఏ రీతిగా రెక్కల మీద మోస్తుంది. పక్షిరాజు మరొకసారి ఆ ఎగ్జాంపుల్ నేను స్పష్టం చేస్తాను. పక్షిరాజు తన ఉన్నత శిఖరాల మీద గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టి ఆ గూట్లో గుడ్లు పెడుతుంది, పొదుగుతుంది, బిడ్డలు పెడుతుంది. ఆ తర్వాత బిడ్డలు ఎదిగే కొలది ఆ పక్షిరాజు ఆహారం తెచ్చి వాటి నోట్లలో పెడుతూ ఉంటుంది. కొంతకాలానికి అవి ఎదుగుతాయి, వాటి కొద్దిగా రెక్కలు వస్తాయి. మరి తమ రెక్కలు చాచుకునే అవకాశం ఉంది. కానీ అవి ఉన్నతమైన శిఖరాల మీద ఉండడం ద్వారా ఈ తల్లి తెచ్చే ఆహారం, లేకపోతే తండ్రి తెచ్చే ఆహారంతో అవి పోషించబడుతున్నాయి. కాబట్టి స్వతహాగా తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి అవి ప్రయత్నం చేయవు. ఆ శక్తి తమకుందని కూడా వాటికి తెలియదు. కాబట్టి ఏం చేస్తుందంటే పక్షిరాజు ఆ గూడును డిస్టర్బ్ చేస్తుంది. తాను కట్టిన ఆ గూడును డిస్టర్బ్ చేయగానే ఇమీడియట్ గా ఆ కొండ ఉపరితలం నుంచి, లేకపోతే ఆ చెట్ల పైభాగం నుంచి ఆ పిట్టలన్నీ కూడా కిందకు రాలిపోతూ ఆ రాలిపోయే క్రమంలో ఏం చేస్తాయంటే తాము కాపాడుకోవడానికి రెక్కలు చాస్తాయి. దే స్ప్రెడ్ ద వింగ్స్ అన్నమాట. అప్పుడు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ వాటికి శక్తి లేదు, అంతకుముందు అలవాటు లేదు. కాబట్టి కొంతసేపటికి అవి నేలను తాకి చచ్చిపోయే ప్రమాదం ఉంది. కానీ అది ఏం చేస్తుంటే రివ్వున వచ్చి అవి నేలకు తాకక ముందే కిందకు వచ్చి రెక్కలు చాచి ఆ రెక్కల మీద ఆ పక్షులు ఆనుకున్నట్టు చేస్తుంది. అక్కడ ద్వితీయోపదేశ కాండం 32:11లో ఈ విషయం స్పష్టంగా తెలియచేస్తారు. గూడును చెరిపివేసి క్రిబురం వచ్చి రెక్కలు చాచి అవి కింద పడకుండా, చావకుండా మళ్ళీ ఎత్తి పట్టుకుంటాయి. సో ఈ మాట ఎగ్జాంపుల్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నప్పటికీ వారు ఆ బానిసలుగా వారు పెట్టే ఆ ఇంగిలి మెతుకుల చేత వారు తృప్తి పడుతూ అదే సేఫ్ అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు నుంచి వారిని ఆ గూడుని చెదరగొట్టి వారిని బయటికి తీసుకుని వచ్చి ఈ అరణ్య కాలమంతా ఏం చేశాడు? తన రెక్కల మీద ఆనించి వారిని ఒక స్వతంత్ర ప్రజగా, సామంతులు కాకుండా స్వతంత్ర ప్రజలుగా ఉండటానికి, స్వతంత్ర దేశముగా ఏర్పాటు చేయబడటానికి దేవుడు ఆ గద్ద, ఆ దేగ ఎగ్జాంపుల్ అక్కడ చూపిస్తూ, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. యు హ్యావ్ సీన్, యు హ్యావ్ విట్నెస్డ్ హౌ యు ఆర్ సేవ్డ్. అనగా మీ పర్సనల్ విట్నెస్ భవిష్యత్తులో నా మాటలు వినడానికి, నా మీద ఆధారపడటానికి సాక్ష్యంగా ఉంటాయి అని తెలియచేస్తూ, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎప్పుడు? నా మాట విని నా ఆజ్ఞలు శ్రద్ధగా గైకొనినప్పుడు. నా మాట వినాలి, నా ఆజ్ఞలు శ్రద్ధగా గైకొన్నప్పుడు, నా నిబంధన అనుసరించేట్లా సమస్త దేశ జనులలో నుండి, అనగా యూ విల్ బి సపరేటెడ్
and you will become a treasured possession. ఇంగ్లీష్ భాషలో అనగా గ్రీక్ లో ఉన్న మాట యొక్క భావం అంటే యు ఆర్ మై ట్రెజర్డ్ పొజిషన్. ట్రెజర్డ్ అంటే ఏంటి? విలువైన వాటిని మనం దాచుకుంటాం కదండి, విలువైన వాటిని దాచుకుంటాం. సో నా స్వకీయ సంపాద్యం అన్నప్పుడు నేను విలువ కలిగిన వారు మీ నాకు. యు ఆర్ మోర్ వాల్యుబుల్ టు మీ. నేను సంపాదించుకున్నాను. ఈ మాటకు హీబ్రూ భాషలో ఉన్న వాడిన పదం ఏంటంటే సెగుల్లా, SEGULLAH, SEGULLAH. స్వకీయ సంపాద్యం, దానికి ఉన్న డిఫరెంట్ మీనింగ్స్ అంటే టు ఎర్న్, లేకపోతే టు అక్వైర్, అండ్ మై ఓన్ ప్రాపర్టీ, నేను సంపాదించుకున్నా అనే ఈ పదాలు, డిఫరెంట్ పదాలు మనకు కనబడతాయి. ఈ వాక్య భాగం అనగా స్వకీయ సంపాద్యం అనే మాట ద్వితీయోపదేశ కాండంలో అనేక పర్యాయాలు మనకు కనబడతాయి. రెఫరెన్స్ మాత్రం రాసుకోండి. ద్వితీయోపదేశ కాండము 7:6లో, అదే రీతిగా 14:2లో, 26:18లో మనకు ఈ పాటలు స్వకీయ సంపాద్యము. యు ఆర్ ఎ స్పెషల్ పీపుల్, ఎ ట్రెజర్డ్ పొజిషన్, ఎ ట్రెజర్డ్ పొజిషన్ అనే ఈ పదాలు మనకు తర్జుమాలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ తర్వాత వై అన్న దానికి 6వ వచనం చూడండి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. సమస్త భూమియు నాదే కదా అన్నప్పుడు సమస్త భూమి మాత్రమే కాకుండా భూమి మీద ఉన్న జనులందరూ నా వాళ్ళే. దెన్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ సపరేటింగ్ దిస్ పీపుల్? ఈ భూమి అంతా నాదే, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నా సృష్టి. మరి మిమ్మల్ని నేను సపరేట్ గా ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? వై ఐ హావ్ చోజన్ యూ? సో ఇశ్రాయేల్ జనాంగాన్ని ఒక ప్రత్యేకమైన జనాంగముగా, స్వకీయ జనాంగముగా ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే మీరు నా ఆజ్ఞలు అంగీకరించి నా విధులను, ధర్మశాస్త్రాన్ని గైకొనిన ఎడల, అనగా ఈ ఇశ్రాయేల్ జనాంగము has to transmit God's law to the rest of the world. They need to transmit God's design, God's law, and God's salvation to the rest of the world. అబ్రహామును పిలిచినప్పుడు కూడా ఆదికాండం 12వ అధ్యాయంలో ఈ మాట స్పష్టంగా ఉంటుంది. నీ యందు అనేక జనాంగములు దీవించబడతాయి. అబ్రహాము నువ్వు మాత్రమే కాదు, నీ ద్వారా అనేక జనాంగములు దీవించబడతాయి. మనకు బాగా అర్థం కావాలంటే, సో ఒక లైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెలుగు, ఒక కాగడ కానీ ఒక క్యాండిల్ కానీ మనము వెలిగిస్తాం. సో నన్ను వెలిగించాడు అనుకోండి, నేను వెలిగించబడిన నేను నా ద్వారా ఏమవుతుంది? ఇతరులకు వెలుగు అందించబడుతుంది. సో దేవుడు నన్ను ప్రత్యేకపరిచి నన్ను వెలిగించాడు. తద్వారా ఏమవుతుంది? నేను ఇతరులకు వెలిగివ్వాలి. కొత్త నిబంధనలో మా యోహాను సువార్తలో నేను లోకములకు వెలుగు అంటాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మీరు లోకానికి వెలుగు అంటాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ యు ఆర్ ఆల్సో లైట్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే నేను మిమ్మల్ని వెలిగించాను. మీరేం కావాలి? వెలిగించబడిన మీరు దీప స్తంభం మీద ఉంచబడాలి, కుంచం మీద కింద కానీ మంచం కింద కానీ ఉండకూడదు. సో ఐఎమ్ లైటింగ్ యూ అండ్ సో దట్ యూ మే ట్రాన్స్మిట్ ద లైట్ టు ది ఎంటైర్ ది వరల్డ్. మీ వెలుగు ప్రకాశించాలి, ప్రపంచవ్యాప్తంగా ప్రకాశించాలి. కాబట్టి ఇశ్రాయేలు జనాంగము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక క్యాండిల్ లాగా వారు దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు. వారి ద్వారా ప్రపంచానికి
దేవుని నియమ నిబంధనలు, దేవుని నియమావళి, దేవుడు తన ప్రజల ద్వారా ఏమి కోరుకుంటున్నాడో అది తెలియచేయబడటానికి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి, అదే రీతిగా క్రొత్త నిబంధనలో క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అందుకే ఎక్లేషియా అంటే సపరేటెడ్ పీపుల్, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడు వారిని వెలిగించాడు. కాబట్టి ఎక్లేషియా ద్వారా ఏం జరగాలి? ప్రపంచానికి సువార్త అందించబడాలి. సో ప్రథమ సంఘం, ఆదిమ సంఘం ఎక్లేషియాగా ప్రారంభించబడినప్పుడు వారి ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దే నీడ్ టు స్ప్రెడ్ ద లైట్ అన్ టు ద ఎంటైర్ వరల్డ్. కాబట్టి స్వకీయ సంపాద్యము నాదే అంటూ, మీరే అంటూ, భూమి అంతా నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అనే మాట. ఇదే మాట మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 పేతురు ఇదే మాట వాడతాడు. ఏర్పరచబడిన జనాంగమును పరిశుద్ధమును దేవుని యాజక సమూహమునై ఉన్నారు అనే మాట. మన ప్రియులు కేబి జయకుమార్ గారు ఎక్కువగా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. యాజక సమూహము, ఏర్పరచబడిన జనాంగము. ఆయన ప్రతి ప్రసంగంలో కూడా ఈ పదాన్ని వాడటానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అనగా చోజన్ రేస్ అనే మాటకి ఈ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఇక్కడ యాజక రూపమైన రాజ్యము అనే ఈ పదాన్ని మరి కొత్త నిబంధన అనుభవాలకు మనము జస్ట్ కంపేర్ చేసుకుంటే, పాత నిబంధనలో యాజకుల వృత్తి ఏంటండి? పాత నిబంధనలో యాజకులు ఏం చేస్తారు? దేవాలయములో ఉండి ప్రజలు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రజల తరపున దేవునికి విజ్ఞాపనలు చేస్తారు. ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేస్తారు. ప్రజల తరపున దేవునికి బల్యర్పణ చేస్తారు. అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే, a priest was a people representative before God. A priest was a people's representative before God. ప్రజల తరపున దేవునికి విజ్ఞాపన చేసేవాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని యాజక రాజ్యము, యాజక రూపమైన రాజ్యం అంటే అర్థం ఏంటి? మీరు విజ్ఞాపనకర్తలుగా ఇతర ప్రపంచానికి, ఇతర దేశాలకు, ఇతర ప్రజలకు తరపున విజ్ఞాపన చేసేవారుగా, వారి తరపున దేవునికి విజ్ఞాపన చేసేవారుగా. దే ఆర్ ద మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ ద పీపుల్, అండ్ ఫండమెంటల్లీ బేసికలీ దే వర్ ది గాడ్స్ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యాజకులు కనిపించరు. క్రొత్త నిబంధనలో కనబడేసరికి సువార్తికులు కనిపిస్తారు. ఆ సువార్తికుల్లోనే అపోస్తులు కానీ, కాపర్లు కానీ, ఆ తర్వాత కాలంలో డిఫరెంట్ విభాగాలుగా క్లాసిఫై చేయబడతారు. ఫండమెంటల్లీ బేసికలీ ప్రథమ అపోస్తులు అందరూ కూడా సువార్తికులు. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ priest and an evangelist? So a priest is a people's representative before God, whereas an evangelist is God's representative before the people. పాస్టర్ గారు కానీ, సువార్తికులు కానీ దేవుని ప్రతినిధులుగా దేవుడిచ్చిన సందేశాన్ని ప్రజలకు తెలియచేస్తారు. సో పాత నిబంధన ప్రజలేమో యాజకులుగా, ప్రజల ప్రతినిధులుగా దేవుని యొద్ద విజ్ఞాపనలు చేస్తే, కొత్త నిబంధన సువార్తికులు దేవుని ప్రతినిధులుగా దేవుడిచ్చిన వర్తమానాన్ని ప్రజలకు అందిస్తూ, కమ్యూనికేట్ చేస్తూ ప్రజల్లో మార్పు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తారు. సో a priest is a people's representative, whereas an evangelist or the pastor is a God's representative for the people. సో అర్థమవుతుంది కదండి? ఆర్ యు క్లియర్? సో ఈ మాటలు చెప్పి ఇశ్రాయేలు ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఈ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచారు. అప్పుడు ప్రజలందరూ
యెహోవా చెప్పినదంతయు తేల్చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలు యెహోవాకు తెలియచేసెను. అప్పుడు యెహోవా, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చానని చెప్పాను. మోషే ప్రజల మాటలు యెహోవాతో చెప్పగా, చూడండి ఇక్కడ మోషే పాపం ఎన్నిసార్లు కొండ ఎక్కి ఉంటాడు కానీ అప్పటికి ఆయనకి 80 సంవత్సరాలు దాటాయి కదా. ఆయన కొండ ఎక్కి రమ్మంటాడు, ఆయన ఏదో చెప్తాడు, వచ్చి కిందకి వచ్చి వీళ్ళకి చెప్తాడు, వీళ్ళు ఏదో చెప్తారు, మళ్ళీ ఆయన పైకి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఆయనకి చెప్తాడు, మళ్ళీ ఆయన ఏదో చెప్తాడు. సో ఈ రీతిగా మరి 2-3 పర్యాయాలు వెళ్ళిన తర్వాత 10th verse లో యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నులెదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చును. నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి, మీరు ఈ పర్వతం ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రమిసుమి ఈ పర్వతం ముట్టు ప్రతివాడు మరణశిక్ష తప్పగా విధించవలను. ఎవడు దాంతో చేత ముట్టుకోకూడదు, ముట్టినవాడు రాళ్ళతో కొట్టబడను లేదా పొడవబడవలను, మనుషుడు కానీ మృగము కానీ బ్రతకూడదు అంటూ కొన్ని సూచనలు తెలియచేస్తారు 14వ వచనంలో. అప్పుడు మోషే పర్వతం మీద నుంచి ప్రజల వద్దకు తిరిగి రాగా తిరిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుక్కుని అప్పుడు 3వ నాటికి సిద్ధముగా ఉండడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పాను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వని కలగా పాలెంలోని ప్రజలందరూ వణికిరి. దేవుని ఎదుర్కొంటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పించగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినంగా అదంతయు ధూపమయముండెను. ఆ ధూపము కొలిమి ధూపమలి ఉండెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వతం శిఖరం మీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వతం శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కి వెళ్ళెను. సో ఇక్కడ కొంత సూచనలు అనగా గాడ్ వాజ్ డిసెండింగ్, ప్రజల మధ్యకి వస్తున్నాడు ఆయన. ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ప్రజలు దేవుడిని చూసి తట్టుకోలేరు కాబట్టి, ఆయన తేజస్సును తేజ మహిమను చూడలేరు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒక మేఘాన్ని అక్కడ కప్పినట్లుగా అక్కడ కొంత మేర ఏర్పాటు చేసినట్లుగా, దగ్గర రావద్దని చెప్పినట్లుగా, ఆ పర్వతాన్ని ముట్టుకోవద్దని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఇచ్చినట్లుగా కనబడుతుంది. వాటితో పాటుగా అక్కడ రాయబడ్డ మాట అంటే నేడును రేపును వారు పరిశుద్ధపరచుకోవాలి. దే నీడ్ టు సాంక్టిఫై దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ టు దేర్ మిడ్స్ట్. వారి మధ్యకు దేవుడు రాబోతున్నాడు కాబట్టి వారు పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, పరిశుద్ధుడైన దేవుడు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు అపవిత్రత ఆయన గమనించినట్లయితే అపవిత్రుడు నశించిపోతాడు కాబట్టి పరిశుద్ధపరచుకోవాలి. సో ఈ పరిశుద్ధత అనే మాట మనకు తరచుగా అక్కడక్కడ కనిపిస్తుంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఆ యోర్దాను దాటిన తర్వాత యెహోషువ అంటాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడు కాబట్టి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోండి. యోర్దాను యోర్దాను అద్దరిలో ఉన్నప్పుడు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటాడు. కాబట్టి నెక్స్ట్ డే వాళ్ళను శాంక్టిఫికేషన్ అయిన తర్వాత వారు యోర్దాను దాటడానికి దేవుడు వారికి అవకాశం కలిగిస్తాడు. అనగా whenever God intervenes or whenever God wanted to do something in your life, in my life, we need to sanctify ourselves so that we may experience God's power and God's presence. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. అలాగే యోబు గ్రంథంలో కూడా 1వ అధ్యాయం 5వ వచనంలో ప్రతిరోజు అన్నదమ్ములు అందరూ కలిసి, అక్క చెల్లెలందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకునేవారట. వారి రాత్రి పడకలకి వెళ్ళగానే యోబు ఏం చేశాడంటే వారి పడకల దగ్గరికి వెళ్ళి
ఒకవేళ వారు ఆ విందు సమయంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారేమో అని వారి తరపున దేవునికి బలి అర్పణ గావించేవాడట. అనగా Job used to sanctify his children every night before they go to bed. వారు పడకకు వెళ్ళక ముందు యోబు ప్రతి రాత్రి కూడా వారి తరపున దేవునికి బలి అర్పణ గావించేవాడట. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆ సంఘానికి పౌలు లేఖ రాస్తూ ఒక మాట వాడతాడు. అక్కడ ఏంటంటే యేసుక్రీస్తు వలన పరిశుద్ధపరచబడిన వారే, అనగా sanctified by the blood of Christ. యేసుక్రీస్తు వలన పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. sanctified and to continue in the sanctification. దేవుడు తన రక్తం చేత పరిశుద్ధపరిచాడు కాబట్టి ఆ ప్రజలు ఏం చేయాలి? పరిశుద్ధతలో కొనసాగాలి. దేవుని ప్రజలు విశ్వాసులైన వారు దేవుని రక్తము చేత పవిత్రీకరించబడిన తర్వాత తిరిగి అపవిత్రతలోనికి వెళితే దేవుని పరిశుద్ధపరిచిన ఆ రక్తాన్ని మనము అవహేళన చేస్తున్నట్టుగా, మన పాపములు కడిగిన ఆ రక్తము ద్వారా కడిగించబడిన మనము తిరిగి పాపములు పడితే దేవుడు మన పాపములు పవిత్రీకరించడానికి ఉపయోగించిన ఆ రక్తాన్ని, ఆ రక్త ప్రోక్షణను మనము అవహేళన చేసినట్టుగా మనము భావించవలసి వస్తుంది. కాబట్టి దేవుని ప్రత్యక్షత రాకముందు స్వయంగా చెప్పిన మాట శాంక్టిఫై యువర్ సెల్ఫ్. దేవుడు వారి మధ్యకు రాకముందు మరి ప్రత్యేక పరిశుద్ధపరచుకోండి అని చెప్పడం జరుగుతుంది. అదే రీతిగా 17వ వచనం చూస్తే దేవుని ఎదుర్కొంటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలికి రప్పించగా వారు పర్వతము దిగువన నిలిచిని. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. ఆ ధూమము కొలిమి ధూమములే లేచును. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచూ ఉండెను. యెహోవా సీనాయి పర్వతం మీదికి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీది వచ్చి వారిలో అనేకులు నశింపకున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండా యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు, నీవు ఆ పర్వతమునకు మేరలు ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచాలని మాకు ఖండితంగా ఆజ్ఞాపించుతాను. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో కూడా అహరోను ఎక్కి రావాలను. అయితే యెహోవా వారి మీద పడకున్నట్లు యాజకులను ప్రజలను వారి యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడినేమని వారితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు తిరిగి వెళ్ళి వారితో ఈ మాటలు చెప్పాడు. సో మోషే ఆజ్ఞాపించి పర్వతం మీదకి ఎక్కినప్పటికీ కూడా దేవుడు తిరిగి మోషేని పంపిస్తాడు. అర్థం ఏంటంటే ఆ కింద ప్రజల్లో ఆ డిసిప్లిన్ అనేది కరువైంది కాబట్టి వారు మేరను దాటి రావద్దు అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చినప్పుడు యెహోవా ఉగ్రత వారి మీదకి వచ్చి ఆ పర్వతాన్ని ముట్టి వారు నశించిపోతారని చెప్పేసి దేవుడు తిరిగి ఆ పర్వతం మీద నుంచి మోషేను రెండవసారి పంపించడం, ఆ తర్వాత యాజకులు కూడా తమ్ము తామే పరిశుద్ధపరచుకోవాలి అని చెప్పడం అనేది కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అప్పటికి ఇంకా అహరోను యాజకత్వం అనేది ప్రారంభం కాల. ఆరోనిక్ ప్రీస్ట్ ట్రెడిషన్ అనేది దేవుడు అహరోను యాజకునిగా అప్పటికి ఇంకా సిద్ధం చేయలేదు. అహరోను తీసుకొని రమ్మంటాడు. కానీ అప్పటికే వారికి ఈ దహన బలులు అర్పించడానికి కానీ బలి అర్పణ గావించడానికి కానీ వారి మరి మత సంబంధమైన కార్యక్రమాల వరకు వారు కొంతమందిని యాజకులుగా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. అనగా
దేవుడు కాన్స్టిట్యూషన్ ఇవ్వకముందే వారిలో కొంతమంది యాజకులు ఉండి ఉండవచ్చు. కాబట్టి వారిని కూడా మీరు శుద్ధిపరచుకోండి అని వారికి చెప్పడం. ఆ తర్వాత మోషే ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళడం అనేది మనము ఇక్కడ గమనించవచ్చు. అనగా ఈ గాడ్ వాస్ ప్రిపేరింగ్ మోసెస్ అండ్ హిస్ పీపుల్ టు గివ్ హెవెన్లీ కాన్స్టిట్యూషన్. 20వ అధ్యాయంలో మనకు దశాజ్ఞలు వస్తాయి, 10 ఆజ్ఞలు మనకు ఇవ్వబడతాయి. సో ఆ ధర్మశాస్త్రం అని ఆ 10 ఆజ్ఞలు ఇవ్వక ముందు, అవి పొందక ముందు ప్రజలు ఏ రీతిగా సిద్ధపరచబడాలో ఆ వాస్తవాన్ని 19వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 19th చాప్టర్ లో మనం గమనించాల్సిన కొన్ని అంశాలు ఏంటంటే, గాడ్ ఈస్ రిమైండింగ్ దెమ్ హౌ దే వర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. గద్ద రెక్కల మీద ఏ రీతిగా మోసుకొచ్చానో ఆ రీతిగా మిమ్మల్ని తీసుకుని వచ్చాను. మీరు నా మాట వింటే, మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మిమ్మల్ని స్వకీయ జనాంగంగా చేస్తాను. మీరు స్వకీయ జనాంగం చేసిన తర్వాత ఇతరుల ప్రజలకు మీరు వెలుగుగా ఉంటారు. యెషయా 42లో కూడా అంటారు, అన్యజనులకు వెలుగుగా మిమ్మల్ని నియమించి. సో మీరు వెలుగుగా ఉంటారు. కాబట్టి మీరు ఒక ప్రజగా ఏర్పరచబడక ముందు మీకు దేవుని ధర్మశాస్త్రం అందించబడాలంటే మొదటగా మీరు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడి మిమ్మల్ని శాంక్టిఫై చేసుకొని ఆ తర్వాత మరి వారికి కొంత మేరలు ఏర్పాటు చేసి, అనగా డిస్టెన్స్ ఏర్పాటు చేసి మరి మోషేను ఆ పర్వత శిఖరం మీదకి రావమనడం. ఆ పర్వత శిఖరం మీదకి దేవుడు ఏ రీతిగా ప్రత్యక్షమయ్యాడో, ఆ ప్రత్యక్షమైనప్పుడు ఏ రీతిగా ఆ భయంకరమైన భూకంపము రావడం కానీ, ఆ పర్వత శిఖరము పర్వతము కదిలించబడడం కానీ, అదే రీతిగా అక్కడంతా ధూమమయం కావడం కానీ, ఆ మేఘంలోంచి దేవుడు ఆ శిఖరం మీదకి రావడం, దేవుడు కంఠస్వరం మోషేకు వినిపించబడ్డం మనము ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. వచ్చే వారం ఈ దశాజ్ఞలు, ఈ 10 కమాండ్మెంట్స్ మరి దేవుడు ఏ రీతిగా వారికి అందించాడో ఆ వాస్తవాలు మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. శోభ ప్రార్థన చేస్తే మనం క్లోజ్ చేసుకుందాం. కృపగల దేవ, స్తోత్రం 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 యేసయ్య. ఈ సాయంత్రం సమయంలో నా ప్రభా మాకెన్నో తండ్రి తెలియని విషయాల్ని నా తండ్రి మేము ఎంతగానో తెలుసుకుంటకు నా తండ్రి నీ సేవకుడి ద్వారా నా ప్రభా మేము ఎన్నో మా గూఢమైన నాయన మర్మాల్ని తెలుసుకొనగలుగుటకు కృపను దయచేశారు నా ప్రభా. నిజముగా తండ్రి బైబిల్ చదువుతున్నామే కానీ ఏనాడు మేము అంత లోతుగా ఏది మాకు తెలుసుకోలేకుండా గబగబా చదవడము, వేయడం తప్ప మాకు తెలియదు నాయన. ఈ రోజు ప్రతి వచనంలో నా తండ్రి మీరు ఎంతగా మాట్లాడుతున్నారు నాయన. ఆనాడు యాకోబు కుటుంబీకులు నా తండ్రి ఎంత పరిశుద్ధంగా నీ వద్దకు రావడానికి నా తండ్రి ప్రతి పర్వతము ఎంత పరిశుద్ధమైందో ఈరోజు మేము తెలుసుకుంటే సహాయం చేశారు ప్రభా. నిజము తండ్రి, ఇవన్నీ మాకు తెలియవు తండ్రి. ఈ రోజు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అధ్యాయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అలాగే మేము కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలిగిన ప్రభా నీ మందిరంలోకి వచ్చినప్పుడు నా తండ్రి నీ యాజకులు చెప్పిన ప్రతిదీ నేను గ్రహింపగలిగి వినగలిగే కృపను మాకు దయచేయండి నా ప్రభా. నాయన ఎంతో మంది ఇవన్నీ తెలుసుకోలేక నా ప్రభా అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నా తండ్రి ఎన్నో మాట్లాడుచున్నాను నాయన. అలాంటి మాటలు మేము ఉచ్చరించకుండా మాట్లాడకుండా నాయన నీ యందు ఎంతో భయం కలిగి వణుకు కలిగి మేము రాగలిగే కృపను మాకు దయచేయండి నా ప్రభా. నాయన పాస్టమ్ గారి ఆరోగ్యాన్ని బట్టి తిరిగి మరి ఒకసారి మేము ముందుంచుతున్నాం తండ్రి. నాయన పాస్టమ్ గారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం 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 యేసయ్య. రోజు రోజుకు మంచి బలమును శక్తిని దయచేసి నా ప్రభా త్వరగా నీ మందిరంలోకి అడుగు పెట్టగలిగే కృపను దయచేయండి నా ప్రభా. నాయన ముఖ్యంగా నా తండ్రి మీ సన్నిధిలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి నా తండ్రి క్రైస్తవుల్ని బట్టి నాయన మేము ఎంతగానో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆనాడు పేదరు చెరసాలలో ఉన్నప్పుడు నా తండ్రి నీ సన్నిధిలో నాయన కీర్తించినప్పుడు ఆ చెరసాల యొక్క నాయన మొత్తం కట్లు విప్పి నా తండ్రి వారిని ఎలా బయటికి తీసుకురాగలిగారు. అలాగే ఈనాడు నా తండ్రి ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని నా ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన.
మీరు ఆశ్చర్య క్రియలు అద్భుత క్రియలు చేసే గొప్ప దేవుడుగా ఉంటుండగా నా ప్రభా వారి పట్ల కృప దయచేయండి నాయన. మీ యొక్క దయను కరుణను వారి పట్ల చూపించండి నా ప్రభా. మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారి కొరకు నా తండ్రి. నీ సేవకులు ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా తండ్రి. వారందరినీ రక్షించి కాపాడండి నాయన. నాయన ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి జూమ్ లో వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. ప్రతి వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని నా తండ్రి మీ సన్నిధిలో పెట్టుచుండగా వారందరూ నా ప్రభా వారికి సమృద్ధిని సహాయాన్ని దయచేయండి నా ప్రభా. ఈ కొద్ది విన్నపాలు మీ పాదాల చెంత చేరి ఉన్నాయి నమ్ముచు మీకే స్తుతి ఘనత మహిమ చెల్లించుకుంటూ వేడుకుంటూ ఉన్నాం నా తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు మన పరిచర్యకు వాక్యాభిలాషులకు వాక్యాభివృద్ధికి సదా తోడేదను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఫ్రైడే మరలా ప్రేయర్స్ 7 to 9 ఉంటాయి జూమ్ లో. దయచేసి 7 to 9 ప్రేయర్స్ లో పార్టిసిపేట్ అవ్వండి. అలాగే ఆఫ్ఘనిస్తాన్ గురించి మనం ప్రార్థన చేయండి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ లో క్రైస్తవులకు ఊచకోత అవుతుందని 229 మంది మిస్టర్లు చంపేశారు అన్నది అది ఈ రోజు వార్త కాదు. అది 2015లో నుంచి సర్క్యులేట్ అవుతున్న వార్త అది. సో 2015లో కూడా అప్పుడు తాలిబాన్ల తిరుగుబాటు కలిగింది. అప్పుడు కూడా ఇదే వార్త వచ్చింది. కొన్ని వార్తలు కొన్ని ఎప్పుడు వాటి డేట్ ఉండదు, కాలం ఉండదు, సర్క్యులేట్ చేస్తుంటారు. దానివల్ల ఇబ్బంది. వాళ్ళకి అక్కడ ఇంటర్నల్ ప్రాబ్లం అది, అధికార సంబంధమైన ప్రాబ్లం అది. దానివల్ల చాలా మంది అమాయకులు చనిపోతున్నారు. ప్రార్థన చేయాల్సిందే. కానీ పర్టికులర్ గా క్రైస్తవులు మాత్రమే మిస్టర్లు మాత్రమే చంపుతున్నారు అన్నది అంతగా నమ్మశక్యం కాని విషయం. అది జరిగింది కూడా ఇప్పుడు ఇక్కడ కాదు. నాకు తెలిసినంత వరకు అది సిరియాలో జరిగింది. సిరియాలో తిరుగుబాటు సిరియాలో జరిగింది. సిరియాలో ఊచకోత జరిగింది. అది క్రైస్తవులను పేరు పెట్టి మోకాళ్ళ నుంచి కాల్చి చంపారు. అటువంటి జరిగాయి. కానీ నాట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ నాకు తెలిసినంత వరకు. కాబట్టి